నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లగచర్లలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బృందం పర్యటన ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరిస్తున్న ఎన్హెచ్ఆర్సీ. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో ప్రజా విజయోత్సవ ప్రచార రథానికి బ్రేక్. హామీల అమలెక్కడంటూ కళాకారులను తిప్పి పంపించిన గ్రామస్తులు. కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా పేరుకుపోతున్న సీఎం పాపాలు. రేవంత్కు రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాలన్న కేటీఆర్. దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలదే హవా. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు స్పష్టం చేశాయన్న కేటీఆర్. మహారాష్ట్రలో బోల్తా పడిన ఇండియా కూటమి. కాంగ్రెస్తో కలిసి పరువు పోగొట్టుకున్న ఉద్ధవ్ ఠాక్రే. జార్ఖండ్లోనూ అంతగా ప్రభావం చూపని కాంగ్రెస్. గతంలో గెలిచిన స్థానాలను నిలబెట్టుకున్న జేఎంఎం. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ ను ఇటు బీజేపీని జనం తిరస్కరించడంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాదులన్న సందేశం ఇచ్చే విధంగా రెండు రాష్ట్రాల ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో ఆ పార్టీ ఉందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ చేతగాని అసమర్థ విధానాల కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నారు. తమ చేతగానితనాన్ని అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు, బీజేపీ తక్కువ కాదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్లుగా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కుట్రలో భాగంగానే ప్రాంతీయ పార్టీలు చేసిన అభివృద్ధి, వారి ప్రాంతాల కోసం నిబద్ధతతో కృషి చేసిన విధానాలపై కూడా కాంగ్రెస్ బీజేపీ సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు. తెలంగాణలో ఏదో పొడి చేశామని మీరు చేసిన అబద్ధపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదన్నారు. ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్లు మీ పార్టీని ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని విమర్శించారు. ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపైన దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సలహా ఇచ్చారు. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ ను ఇటు బీజేపీని జనం తిరస్కరించడంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాదులన్న సందేశం ఇచ్చే విధంగా రెండు రాష్ట్రాల ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో ఆ పార్టీ ఉందని చెప్పారు.
కేవలం కాంగ్రెస్ చేతగాని అసమర్థ విధానాల కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నారు. తమ చేతగానితనాన్ని అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు, బీజేపీ తక్కువ కాదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్లుగా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కుట్రలో భాగంగానే ప్రాంతీయ పార్టీలు చేసిన అభివృద్ధి, వారి ప్రాంతాల కోసం నిబద్ధతతో కృషి చేసిన విధానాలపై కూడా కాంగ్రెస్, బీజేపీ సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు. తెలంగాణలో ఏదో పొడి చేశామని మీరు చేసిన అబద్ధపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదన్నారు. ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్లు మీ పార్టీని ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని విమర్శించారు. ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సలహా ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటి గతంలో కంటే ఎక్కువ సీట్లను తన ఖాతాలో వేసుకుంటోంది. మహాయుతి అభ్యర్థులు దాదాపు 220 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఇటు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి అభ్యర్థులు 65 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 145 సభ్యులు అవసరం. ఆ మార్కును ఎన్డీఏ ఈజీగా దాటేసింది. తమ అభ్యర్థుల గెలుపు ఖాయం కావడంతో మహాయుతి కూటమి నేతలు సంబరాలు షురూ చేశారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అజిత్ పవార్లు ఇళ్లు, పార్టీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు టపాసులు కాల్చుతూ, స్వీట్లు తినిపించుకుంటూ నృత్యాలతో సందడి చేస్తున్నారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రానుండగా తదుపరి సీఎం ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ముచ్చటగా మూడోసారి మరాఠా నాట పాలన పగ్గాలు అందుకోబోతున్న బీజేపీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి సీఎంను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో అధికారం కోసం ఇతర పార్టీ వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కమలం పార్టీ సీఎం స్థానం కూడా తామే పొందాలని కాషాయ పార్టీ భావిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజా ఫలితాలపై మహారాష్ట్ర సీఎం షిండే మాట్లాడారు. మరుపురాని విజయాన్ని అందించిన మరాఠీయులకు కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నా అని మీడియాకు ప్రశ్నించగా ఎక్కువ సీట్లు వస్తే సీఎం అవలేరన్నారు. ఫడ్నవీస్ ను ఉద్దేశించి షిండే చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న మహావికాస్ అఘాడీ కూటమి మాత్రం బీజేపీ విజయం వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని ఆరోపిస్తోంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా మ్యాజిక్ ఫిగర్ను దాటి మెజారిటీ స్థానాలు గెలుచుకున్న మహాయుతి సంబరాల్లో మునిగిన పార్టీ శ్రేణులు మరోసారి ఫడ్నవీస్ను సీఎం చేసే దిశగా బీజేపీ మంతనాలు తానే సీఎం అని పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్న షిండే బీజేపీ విజయం వెనుక ఈవీఎం ట్యాంపరింగ్ ఉందన్న ప్రతిపక్షాలు. జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి గట్టి షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విరుద్ధంగా సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 80 స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వం ఏర్పాటుకు 41 సీట్లు కావాలి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఇండియా కూటమి మ్యాజిక్ మార్క్ క్రాస్ చేసింది. బర్మైత్లో సీఎం హేమంత్ సోరెన్, గండేలో సీఎం భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు. ఇక సరాయ్కెలాలో మాజీ సీఎం బీజేపీ నేత చంపై సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఎన్డీఏ కూటమి 29 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు.
రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడిన కమలం పార్టీ ఆశలు గల్లంతయ్యాయి. ప్రస్తుతం జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలో ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సిపిఐ 4 చోట్ల పోటీ చేయగా ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి బీజేపీ 68, ఏజేఎస్యు 10, జేడీయూ 2, లోక్ జన్ శక్తి పార్టీ 1 చోట పోటీ చేశాయి. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఎన్నికల సంఘం ఫలితాల ప్రకారం ఇప్పటివరకు ప్రియాంక గాంధీ 3,70,000కు పైగా మెజారిటీ సాధించింది. రెండో స్థానంలో సిపిఐ, మూడో స్థానానికి బీజేపీ పరిమితమైంది. వయనాడ్ లోక్సభకు రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అక్కడ ఈసీ ఉప ఎన్నిక నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఎంసీ సత్తా చాటింది. 6ంటికి ఎన్నికలు జరగగా 6 స్థానాల్లో క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది దీదీ పార్టీ. నైహతి, హరోవా, మెదినీపూర్, తల్దాండా, సీతాయ్, మదారిహత్లో టీఎంసీ నేతలు లీడింగ్లో ఉంది. బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. బెంగాల్ ఆర్జికర్ డాక్టర్ అత్యాచార ఘటన ప్రభావం ఎన్నికల్లో కనిపించలేదు. ప్రజాపాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సంబరాల్లో భాగంగా 6 గ్యారంటీలపై కళాకారులు చేస్తున్న ప్రదర్శనను గ్రామస్తులు అడ్డుకున్నారు. రైతు సంపూర్ణ రుణమాఫీ, కళ్యాణ లక్ష్మితో పాటు ఇస్తానన్న తులం బంగారం, సన్నవారికి బోనస్, మహిళలకు 2,500 రూపాయలు పింఛన్ డబ్బులు ఏమయ్యాయంటూ గ్రామస్తులు కళాకారులను నిలదీశారు. కళాకారులతో గొడవకు దిగిన గ్రామస్తులు ప్రదర్శన వాహనాన్ని తరిమికొట్టారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా లగచర్ల రైతుల పోరాటం సాగుతోంది. తమ భూములను అక్రమంగా గుంజుకునేందుకు ప్రయత్నించిన ప్రభుత్వంపై రైతులు కన్నెర్ర చేశారు. గిరిజన రైతులపై అమానుష దాడికి పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. దాడి విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ బృందం లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్ల తండా ప్రాంతాలలో పర్యటించింది. బాధిత రైతులతో మాట్లాడి అభిప్రాయాలు సేకరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుకూలంగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు సీఎం షిండే. ఇంతటి విజయాన్ని అందించిన మహిళలు, రైతులు సహా అన్ని వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు. మహాయుతిని ఆశీర్వదించిన ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం కావాలనేది లేదంటూ ఫడ్నవీస్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు షిండే. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కాగా మరాఠా నాట ఎన్డీఏ కూటమి 213కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. के तमाम मतदाताओं को बहुत बहुत धन्यवाद देता हूँ, उनका अभिनंदन करता हूँ, क्योंकि ये विक्ट्री जो है ये लैंडस्लाइड विक्ट्री है। सभी वर्ग को मैं धन्यवाद देता हूँ कि उन्होंने ऐसी विजयश्री प्राप्त कर दी है कि न भूतो न भविष्य तो ऐसी विक्ट्री जो इस बार मिली है, जो 2-2.5 साल हमारी महायुति ने काम किया है। ये महायुति ने जो काम किया है उसके काम के ऊपर ये जनता ने शिक्कामोर्तब किया है, काम को तवज्जो दिया है, प्राथमिकता दी है, और इसीलिए महायुति को इतनी बड़ी जीत हासिल हुई है। इसलिए मैं महायुति के पूरे महाराष्ट्र की जनता को तो धन्यवाद देता ही हूँ, उनका स्वागत करता हूँ,
लेकिन महायुति के सभी कार्यकर्ताओं को भी धन्यवाद देता हूँ। उन्होंने जो काम किया है बहुत ही बढ़िया काम किया है और इस चुनाव में हमारे महायुति को जिताया है। సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారం ఉంది కదా అని సొంత గ్రామంలో రేవంత్ రెడ్డి అరాచకం సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా రేవంత్ పాపాలు పేరుకుపోతున్నాయని నిప్పులు చెరిగారు. సీఎం సొంతూరులో మాజీ సర్పంచ్ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జైళ్లలో మగ్గుతున్న 30 మందికి పైగా రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్న మా నాయకుడు, మా సోదరుడు, కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి వారిని పరామర్శించడం జరిగింది. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చేయని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్లను విడిపించండి, వాళ్ల కోసం పోరాటం చేయండి, మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తా ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్లు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి, 85 ఏళ్లు, ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు గాని, అనుముల గురవారెడ్డి గాని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకపోయినారు. కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు, మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్ లో మీరేదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ, మా పేదవాళ్ల పంచాయతీ, రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి, నాకేం కాదు
మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు. వారితో పాటు ఇవాళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్లీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థాంక్యూ. అదానీ సోలార్ స్కామ్ కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. అదానీ అక్రమాలపై అక్టోబర్ 31నే అరెస్టు వారెంట్ సిద్ధమైనప్పటికీ 22 రోజుల అనంతరం దాన్ని జారీ చేయడం, ఇన్ని రోజుల పాటు కేసు విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతోనే వారెంట్ జారీని వాయిదా వేయించి ఉండొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలింగ్ ముగిసే వరకు కేసు గురించి బయట ప్రపంచానికి తెలియనీయకుండా చేసిందెవరు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పోటీ లేకుండా కాంట్రాక్టులను దక్కించుకొని అధిక ధరలకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా పలు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు భారీ లంచాలను ఆఫర్ చేసిన అదానీ సోలార్ స్కామ్ లో కొత్త కోణం వెలుగు చూసింది. అందరూ అనుకుంటున్నట్లు అదానీ గ్రూప్ సంస్థల చైర్పర్సన్ గౌతమ్ అదానీపై అమెరికా కోర్టు గురువారం రోజే అరెస్టు వారెంట్ ను సిద్ధం చేసి జారీ చేయలేదు. గత నెల 31నే గౌతమ్ అదానీపై అరెస్టు వారెంట్ రెడీ అయింది. అయితే ఈ వారెంట్ మాత్రం జారీ కాలేదు. కేసు విషయాలు బయటకు పొక్కలేదు. అదానీపై అరెస్టు వారెంట్ ను దాదాపు 22 రోజుల పాటు నిలుపుదల చేయించిందెవరు? కేసు గురించి ప్రపంచానికి తెలియనీయకుండా చేసిందెవరన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు $265 మిలియన్ మేర లంచాలు ఇచ్చారనే అభియోగాలపై అమెరికాలోని ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు గౌతమ్ అదానీతో పాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీకి అక్కడి కోర్టు ఈ నెల 22న అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే గౌతమ్ అదానీపై అరెస్టు వారెంట్ మాత్రం అక్టోబర్ 31నే రెడీ అయింది. ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి రాబర్ట్ ఎం లేవీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని జాతీయ మీడియా వెల్లడించింది. అదానీ అక్రమాలపై అక్టోబర్ 31నే అరెస్టు వారెంట్ సిద్ధమైనప్పటికీ 22 రోజుల అనంతరం దాన్ని జారీ చేయడం, ఇన్ని రోజుల పాటు కేసు విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాగోలా టెండర్ దక్కించుకున్నప్పటికీ అధిక ధరలను కోట్ చేయడంలో విద్యుత్ కొనుగోలుకు రాష్ట్రాల డిస్కంలు ముందుకు రాకపోవడంతో అదానీపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే డీల్ కోసం వివిధ రాష్ట్రాల్లోని అధికారులకు లంచాల ఎరకు తెర తీసినట్లు తెలుస్తోంది. ఈ స్కెచ్ ను సాగర్ అదానీ దగ్గరుండి నడిపినట్లు FBI ఆరోపించింది. ఒక్కో మెగావాట్ కొనుగోలుకు 25 లక్షల చొప్పున లంచమిచ్చేలా ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడుతున్న ఉద్దేశంతోనే వారెంట్ జారీని 22 రోజుల పాటు వాయిదా వేయించి ఉండొచ్చని ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. ఇది నిజమనిపించేలా పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే అదానీ అక్రమాల కహానీ బయటకు రావడం గమనార్హం. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన నేరారోపణలు రుజువైతే ఆయన్ని భారత్ అమెరికాకు అప్పగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇండియా, అమెరికా మధ్య వాషింగ్టన్ లో 1997 జూన్ 25న నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరింది. అమెరికాలో నమోదైన అభియోగాలు నిరూపితమైతే అక్కడే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఇక నేరం రుజువైతే అదానీని అమెరికాకు భారత్ అప్పగించాల్సి ఉంటుంది. అయితే అమెరికాకు అదానీని భారత్ అప్పగించే ప్రక్రియ ఒక్క రోజులో జరిగే పని కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఆనంద్ ఐ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కంట్లో నలకపడిందని 5 ఏళ్ల చిన్నారి అన్వికకు తల్లిదండ్రులు ఆనంద్ ఐ హాస్పిటల్కి తీసుకొచ్చారు. కంట్లో నలకను తీసేయాలంటూ సర్జరీ చేయాలని వైద్యులు సూచించడంతో చిన్నారిని తల్లిదండ్రులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సర్జరీ చేసే ముందు వైద్యులు అన్వికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా కొద్దిసేపటికే చిన్నారి హార్ట్ బీట్ ఆగిపోవడంతో వైద్యులు తల్లిదండ్రులకు తెలియకుండానే అన్వికను ఎల్బీ నగర్లోని రెయిన్బో హాస్పిటల్కు తరలించారు. రెయిన్బో హాస్పిటల్ వైద్యులు చిన్నారిని పరిశీలించి చనిపోయిందని నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు బోరున విలపించారు.